సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్లకు రైల్వే కొత్త రూల్స్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రతిరోజు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ప్రయాణికుని అవసరాలకు తగినట్లుగా భారతీయ రైల్వే సౌకర్యాలు కల్పిస్తుంది. రైల్లో లోయర్, మిడిల్, అప్పర్ ఇలా రకరకాల బెర్తలు ఉంటాయి. అయితే మిడిల్, అప్పర్ బెర్తలకు పెద్ద వయసు వారు ఎక్కలేరు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంది. ఇందులో భాగంగా లోయర్ బెర్తల కేటాయింపులో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం ఇస్తుంది. అయితే కుటుంబంలోని సీనియర్ సిటిజన్ల కోసం టికెట్లను బుక్ చేసేటప్పుడు వారికి ఖచ్చితంగా లోయర్ బెర్త్ రావాలంటే రైల్వే వారి కొత్త రూల్స్ పాటించాలి. సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కలిగించేందుకు రైల్వే పలు నిబంధనలను రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్లను రిజర్వ్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్లు సులభంగా కేటాయిస్తున్నట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది. కాలు సమస్యలు ఉన్న తన అంకుల కోసం ఒక వ్యక్తి రైలు టికెట్ గురించి బుక్ చేసి లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ రైల్వే మాత్రం ఆయనకి పై బెర్త్ ఇచ్చిందని ఒక ప్రయాణికుడు ట్వీట్ చేశారు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎలా బుక్ చేసుకోవాలి అంటూ కోరాడు. ప్రయాణికుడు ట్వీట్ పై రైల్వే స్పందిస్తూ సాధారణ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే సీట్లు అందుబాటులో ఉంటేనే లోయర్ సీట్లు కేటాయింపు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రిజర్వేషన్ సెలక్షన్ బుక్ కింద బుక్ చేస్తేనే లోయర్ బెర్త్ లభిస్తుందని స్పష్టం చేసింది. జనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే లోయర్ బెర్త్లు కేటాయిస్తామని రైల్వే తెలిపింది. ఈ సీట్లు కేటాయింపు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించబడే పద్ధతిలో ఉంటుంది. జనరల్ కోటా బెర్త్ కేటాయింపులో మానవ ప్రమేయం ఉండదు. అయితే మీరు లోయర్ బెర్త్ కోసం టీటీఈని సంప్రదించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.